కమ్మనైన చేపల పులుసు అలానే మంచి చిక్కటి గ్రేవీతో అయితే ఈరోజైతే చేసేద్దాము. చాలా ఈజీగా ఉంటుంది. అలానే అందరి ఫేవరెట్ కదా ఈ చేపల పులుసు అయితే. ఈరోజైతే నా స్టైల్లో నేను ఎలా చేపల పులుసు చేస్తానన్నది మీకు చూపించేస్తాను. చాలా ఈజీ పద్ధతిలో అయితే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొరమీను చేపలు అయితే వాడుతున్నానండి. మీరు అవైలబుల్లో ఉంటే ఏ చేపలైనా తీసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే నేను ఇక్కడ కడాయిలో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర అలానే ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఆ తర్వాత టమాటోల్ని ఒక 2 కూడా వేసుకొని ఆ తర్వాత చిన్న అల్లం ముక్క వెల్లుల్లి వేసుకొని బాగా అయితే ఇలా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. మీకు కావాలంటే కాస్త వాటర్ వేసుకొని అయినా మిక్సీ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని నేనైతే అదే కడాయిలో చేస్తున్నాను. ఆ కడాయిలోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా షాజీరా దాల్చిన చెక్క వేసుకొని ఆ తర్వాత సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు అంతా బాగా వేగిన తర్వాత మనమైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఎప్పుడైనా అంటే చేపలు ఎలా వాష్ చేయాలి ఏంటి అన్నది మీకు కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంటే నీచు వాసన రాకుండా ఎలా కడగాలి ఏంటి అన్నది చాలా ఈజీగా అయితే వెనిగర్ ఇంకా పసుపు ఉప్పు అలానే కొద్దిగా లెమన్ కూడా వేసుకొని వాష్ చేసుకున్నామంటే నీచు వాసన అయితే ఏమి ఉండదండి. ఇలా నీట్గా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనము చేపలు ఉడికిన తర్వాత కలపకూడదు, అది పచ్చిగా ఉన్నప్పుడు కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. అంటే అది నీచు వాసన కూడా ఏం రాకుండా అనమాట. ఆ తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక టమాటో ప్యూరీని, అదైతే ఇందులో వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా అంటే మనం వేసుకున్న పేస్ట్ ముక్కలకు పట్టాలి కాబట్టి మొత్తం నీట్గా ఒకసారి కలిపేసుకొని అందులో కొద్దిగా పసుపు అలానే మీ రుచికి తగ్గట్టు కారం సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే ఆ ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఆ ముక్కలన్నిటికి కూడా పట్టాలన్నమాట. అంటే మనం వేసుకున్న ఈ ప్యూరీ అంతా కూడా నెక్స్ట్ ఉప్పు కారాలన్నీ కూడా పట్టేలాగైతే మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా అంటే ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనుకునేటప్పుడు మనకి ఎంత చింతపండు పులుసు అంటే మన పులుపుకు తగ్గట్టు అయితే చింతపండు పులుసును అయితే వేసుకోవాలండి. ఒక అరగంట పాటు నానపెట్టేసుకుని ఆ తర్వాత ఇలా పిండి తీసుకున్నామంటే సరిపోతుంది. మీకు పల్చగా కావాలంటే పల్చగా, లేదు అంటే తిక్కగా కావాలంటే కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అయితే ఇంకా మంచిగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 10 నుంచి 12 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కాస్త పుదీనా అలానే కొత్తిమీర వేసుకున్నామనంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ వస్తుంది. అలానే చేపల పులుసు అనేది ఎక్కువ పల్చగా కాకుండా తిక్కుగా అయితే వస్తుందన్నమాట. ఈ పద్ధతిలో అయితే ఒక్కసారి చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. చాలామంది చేపల పులుసుని పల్చగా చేసుకుంటుంటారు కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసుకోండి. మనకి థిక్గా ఉంటుంది చేపల పులుసు అనేది. ఇంకొకటి చేపల పులుసు ఈరోజు వండామంటే రేపటికి ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. అంటే ఆ పులుసు ఆ మసాలా అంతా కూడా దానికి పట్టి చాలా బాగుంటుంది. ఈ వేలో ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను